ఏలూరు నగరంలోని ఈదర సుబ్బమ్మ దేవి ప్రభుత్వ పాఠశాలలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఉచిత కంటి వైద్య పరీక్షలు కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కంప్యూటర్లు స్మార్ట్ ఫోన్ల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలకు కంటి సమస్యలు అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు। ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి సమస్యలు ఉన్న విద్యార్థులకు కళ్ళజోళ్లు పంపిణీ చేసిన సానా సతీష్ బాబు ఫౌండేషన్కు ఎంపీ మహేష్ కుమార్ అభినందనలు తెలిపారు। అలాగే మేయర్ కి టౌన్ ప్రెసిడెంట్ కి వేదిక మీద ఉండే పెద్దలకి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు। ఇవాళ సానా సతీష్ ఫౌండేషన్ నుంచి ఇవాళ ఈ ఐ టెస్టింగ్ ఏ కార్యక్రమం పెట్టారో ఈ కార్యక్రమం వల్ల చిన్నపిల్లలు ఈ ఐప్యాడ్ లేకపోతే ఈ ఫోన్స్ ఈ టీవీలు ఈ కంప్యూటర్స్ ఇవన్నీ చూడడం వల్ల చాలా వరకు ఐ డ్యామేజ్ జరుగుతుంటుంది। అది నార్మల్ పీపుల్ కి ఏమనుకుంటుంటామంటే ఇదేం పెద్ద విషయం కాదు, ఏం అవ్వదు అనుకుంటుంటాం, కానీ కళ్ళు చాలా వరకు పాడవుతుంటాయి। ఆ కళ్ళు పాడైనాక పెద్ద వయసు వచ్చినప్పుడు ఆ కళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ కొన్నిసార్లు సంఘటనలో కళ్ళు తీయాల్సిన పరిస్థితి వస్తుంది। చిన్న పిల్లలకి ఎస్పెషలీ చాలా వరకు ఈ ప్రాబ్లం ఉంది। ఈ ప్రాబ్లం ని రెక్టిఫికేషన్ చేయాలని సానా సతీష్ గారు చేసే ఈ కార్యక్రమం, అలాగే వాళ్ళ టీం చేసే కార్యక్రమం అందరికి కూడా కృతజ్ఞతలు। అలాగే ఈ టెస్ట్ అందరు కూడా మీరు ఇక్కడ ఉండేటోళ్ళే కాకుండా మీరు వెళ్ళినప్పుడు స్కూల్స్ లలో అందరికి కూడా పిల్లలకి అందరు కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది। ఈ టెస్ట్ చేయించుకోండి। ఈ టెస్ట్ అకస్మాత్ ఏం లేకపోయినా కూడా ఈ టెస్ట్ చేయించుకోండి। ఏమైనా ఉందంటే ఆ టెస్ట్ లో తెలుస్తుంది। ఎప్పుడైనా కానీ అంతా బాగుంది అనిపిస్తుంటుంది, కానీ టెస్ట్ చేయించినప్పుడే దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే ముందే బయటపడతాయి। అందరు కూడా పిల్లలు ఇవన్నీ ఈ ఫౌండేషన్ నుంచి సానా సతీష్ ఫౌండేషన్ నుంచి మీరు ఇవన్నీ టెస్టులు చేయించుకోవాలి। అలాగే టెస్ట్ చేయించుకోవడమే కాదు, వాళ్ళు గ్లాసెస్ అద్దాలు కూడా దానికి సంబంధించి ఏమైనా డిసీజ్ ఉన్నా లేకుంటే కంటి చూపు ఏదైనా ప్రాబ్లం ఉందన్నా కూడా అద్దాలు కూడా ఇస్తున్నారు। సో ఈ కార్యక్రమం చేయడం వల్ల అందరికి కూడా ఉపయోగం ఉంటుంది। గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అందరికి కూడా ఇది చేపించుకోవాలని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం।